ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో ఎమ్మెల్యే పిఏ అకాల మృతి అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుస్తున్నాయి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. వీడియోని లైక్ చేయండి, అందరికి కూడా తెలుస్తుంది. కారు అదుపు తప్పి బోల్తా పడడంతో ఎమ్మెల్సీ పిఏ అనగా అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఆయన పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు సమాచారం. ఆయన ప్రస్తుతం నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విజయవాడ నుంచి నెల్లూరుకు గురువారం రాత్రి బయలుదేరారు చంద్రశేఖర్ రెడ్డి. అయితే అర్ధరాత్రి ఎమ్మెల్సీ కారు వేగంగా వెళ్తున్న సమయంలో ఓ లారీ అడ్డు వచ్చింది. లారీ టైర్ పంచర్ కావడంతో ఒక్కసారిగా నెమ్మదించగా వెనుక ఉన్న ఎమ్మెల్సీ కారు అదుపు తప్పి లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో ఎమ్మెల్సీ తలకు గాయాలై ఆయన పిఏ అక్కడికక్కడే మరణించారు. కాగా ప్రమాద సమయంలో ఎమ్మెల్సీ కారులో 5 ఉన్నట్లు తెలుస్తుంది. గాయపడిన వారందరూ నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి చేర్చారు. వారంతా అక్కడే చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం చంద్రశేఖర్ రెడ్డి చికిత్స అందిస్తున్నారు. ఆయన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్కు వెళ్లారు. ఎమ్మెల్సీ పిఏ డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం నెల్లూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు అయితే చేపట్టారు.